శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. పవిత్రం చరితం యస్యాః పవిత్రం జీవనం తదా పవిత్రతా స్వరూపిణ్యై తస్యై దేవ్యై నమో నమః. స్ట్రెస్ ఇన్ మోడర్న్ ఏజ్ అండ్ ఏన్షియంట్ సొల్యూషన్స్. కొంచెం టాపిక్కి కొంచెం తేడాగా కనిపిస్తుంది. స్ట్రెస్ ఇన్ మోడర్న్ ఏజ్ అన్నాము, మోడర్న్ సొల్యూషన్స్ ఇవ్వాలి కానీ ఏన్షియంట్ సొల్యూషన్స్ ఎందుకు ఇచ్చారని అడగచ్చు అనమాట. నేను కూడా అనుకున్నాను మోడర్న్ సొల్యూషన్స్ ఇవ్వాలనుకున్నాను. సో లాస్ట్ వీక్ వెన్ ఐ వాజ్ ఇన్ రాజ్కోట్ లైబ్రరీకి వెళ్ళి స్ట్రెస్ మీద బుక్స్ ఏమన్నా ఉన్నాయని చూశాను. సో చాలా రకరకాల బుక్స్ కనిపించినాయి. అందులో మోడర్న్ సొల్యూషన్స్ కొన్ని కనిపించినాయి అనమాట. అది మీకు చెప్తాను. సో అవి మీకు స్ట్రెస్కి సొల్యూషన్ ఇస్తాయో లేదో నాకు చెప్పండి. ఈట్ స్లోలీ, adjust your clothes to the ambient temperature, stop worrying about your age, always have a trip planned, research your purchases. ఇలాంటివి అనిపించినాయి అనమాట. సో అనిపించింది వీటి వల్ల స్ట్రెస్ పెరుగుతుంది కానీ స్ట్రెస్ తగ్గే ఆలోచనలు ఏమి ఉండవు అని చెప్పి వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద ఏన్షియంట్ సొల్యూషన్స్ అనిపించింది అనమాట. అప్పుడు స్ట్రెస్ ఇన్ మోడర్న్ ఏజ్ అండ్ ఏన్షియంట్ సొల్యూషన్స్ అని టాపిక్కి నిర్ధారణకు వచ్చాం. సో ఇప్పుడు మోడర్న్ అంటే ఈ ఆధునిక యుగంలో ఎట్లాంటి ఒత్తిడికి గురవుతాము, వీటికి సొల్యూషన్స్ మన ఋషులు ఏం చెప్పారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా విల్ టేక్ ఆఫ్ అవర్ లెక్చర్ విత్ ద స్టోరీ. ఒక చీఫ్ ఇంజనీర్ పోర్ష్ ఆటోమొబైల్స్ కంపెనీ, అదే పోర్ష్ ఆటోమొబైల్స్ అంటే ఇక్కడ ఇండియాలో వోక్స్ వ్యాగన్. ఆ చీఫ్ ఇంజనీర్ పోర్ష్ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీరు ఒకరోజు అత్యుత్సాహంతో ఆ కంపెనీ సిఇఓ దగ్గరికి, డాక్టర్ హెన్రీ ఫోర్స్ దగ్గరికి పరుగుపెట్టుకు వెళ్ళాడు అనమాట. పరుగుపెట్టుకు వెళ్ళి నేను ప్రపంచంలో ఇప్పటికీ కని విని ఎరుగని ఒక వెహికల్ని కనిపెట్టాను అన్నాడు అనమాట. అప్పుడు డాక్టర్ ఫోర్స్ సిఇఓ ఏమన్నాడంటే, హెన్రీ ఫోర్స్ ఏమన్నాడంటే, వాట్ ఈస్ దట్ స్పెషాలిటీ, అందులో ప్రత్యేకత ఏముందన్నాడు అనమాట. అది ప్రపంచంలో ఇప్పటి వరకు కార్లకి ఏదీ లేదు. అది ఎట్లాంటి యాక్సిలరేషన్ అంటే, కారు స్పీడ్ యాక్సిలరేషన్ చేస్తాం కదండి, క్లచ్ పట్టుకుంటాం కదా, ఎంతైనా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఉన్న కార్లకి 50% ఉంటే ఇప్పుడు నేను తయారు చేసిన కారుకి 100% యాక్సిలరేషన్ ఉందని చెప్పాడు అనమాట. అప్పుడు సిఇఓ ఏమన్నాడంటే, నో ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎంత వేగంగా యాక్సిలరేషన్ చేస్తామో అంత వేగంగా కూడా కారుని ఆపగలిగితే యూ కమ్ అప్ విత్ దట్ అంటాడు అనమాట. అంతనేమంటాడంటే, ఓకే వేగంగా యాక్సిలరేషన్ చేయడం, వేగంగా వెహికల్ పోవడం అనేది కరెక్టే, కానీ నువ్వు అంత వేగంగానే కూడా నువ్వు కార్ని కంట్రోల్ చేయగలిగేలాగా నువ్వు తయారు చేయగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాడు అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే, గోయింగ్ ఫాస్టర్ ఈజ్ గుడ్, వేగంగా పోవడం అనేది మంచిదే, కానీ ఏంటంటే ఎక్కడ ఆగాలో, అర్జెంటుగా ఏమైనా ప్రమాదం జరిగితే ఆగే కెపాసిటీ ఆ కారుకు ఉందనుకోండి, అప్పుడు ఆ కారును మనం కొంటాం. ఇది కూడా మన జీవితంలో అన్వయించుకొని తెలిసిపోతుంది. అంటే సమాజంలో, ప్రపంచంలో పరుగులు పెట్టాలన్నమాట, కానీ వీ డోంట్ నో వేర్ టు స్టాప్ ఇట్. కానీ స్టాప్ చేయగలిగితే దెన్ వీఆర్ ద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ అవుతాం అనమాట. దట్ ఈస్ వాట్ ద స్టోరీ సేస్. అంటే వేగంగా పరుగు పెట్టడం గొప్పే అనమాట, వేగంగా వెళ్ళాలి, కానీ ఎక్కడ ఆఫ్ చేయాలో, ఎక్కడ నిలుపుదల చేయాలో తెలియకపోవడమే ఈ సమాజంలో స్ట్రెస్కి ఒక పెద్ద కారణంగా మిగిలిపోతుంది అనమాట. బహుశా రామకృష్ణ పరమహంస గారి దృష్టిలో చెప్పాలంటే, లోకులు కడవల కొద్దీ ప్రాపంచిక విషయాల కోసం అవి కావాలి ఇవి కావాలని కన్నీళ్లు గారుస్తారు, కానీ దే డోంట్ నో వేర్ టు స్టాప్ అండ్ టర్న్ స్విచ్ అవుట్ టు ద భగవంతుడి కోసం కన్నీళ్లు కాచడం మొదలు పెట్టారంటారు అనమాట. ఇలాగ అర్థం చేసుకోవచ్చు బహుశా. ఎందుకంటే వీ డోంట్ స్టాప్ ఇట్ దేర్, జస్ట్ గో ఆన్ గోయింగ్ రౌండ్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్. కానీ ఏంటంటే ఎక్కడ స్టాప్ చేయాలి తెలియకపోవడమే స్ట్రెస్కి కారణం అంటాం అన్నమాట. ఇక ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఒక చిన్న పిల్లగాడు, ఒక 10 సంవత్సరాల పిల్లగాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు కూడా ఏదో స్ట్రెస్ ఉంటానే ఉంటుంది అన్నమాట. స్ట్రెస్ లేకుండా ఎవడు ఉండడు. కానీ ఆ కార్యరంగంలో ఉన్న స్ట్రెస్ బర్స్ట్ అయిపోకుండా ఉండాలి అంటే, అప్పుడు బర్స్ట్ అయ్యింది అంటే ఏమవుతుందంటే, ఈ శారీరకంగాని మానసికంగాని ఒక సమతుల్యత లేకుండా పోతుంది అనమాట మన అందరి జీవితాల్లో కూడా. అప్పుడు మన హెల్త్కి కారణాలు అవుతాయి. హెల్త్కి ఏమవుతుంది, అల్సర్ వచ్చేస్తుంది,
తర్వాత మైగ్రేన్ వచ్చేస్తుంది, హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతాం అనమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికి పరుగు పెడతాము, సైక్రియాటిస్ట్ దగ్గరికి పరుగు పెడతాము. వెళ్ళిన వెంటనే ఆ డాక్టర్ గారి ఛాంబర్లో కానీ లేకపోతే సైక్రియాటిస్ట్ ఛాంబర్లో కానీ స్ట్రెస్ కిల్స్ అని అనగానే ఇంకా స్ట్రెస్కి గురైపోతాం అనమాట. స్ట్రెస్ మనిషిని చంపివేస్తుంది అనే ఒక బోర్డు చూడగానే ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోతాం అనమాట. అసలు ఏంటిది, దీన్ని ఎలాగ నిరోధించాలి? ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఎట్లాంటి స్ట్రెస్ ఉంది అది చూడాలి కదండి. ఫస్ట్ సొల్యూషన్స్ చెప్పే ముందు మనం ఎట్లాంటి స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో చూడాలి అనమాట. ప్రపంచంతో సమానంగా నేను పరుగు పెట్టాలి. అందరం పరుగులు పెడతాం అనమాట, తెలియకుండానే పరుగులు పెడతా ఉంటాము. అండ్ ఇతరుల యొక్క వేగంతో నా వేగాన్ని కూడా మ్యాచ్ చేస్తూ ఉంటాను అనమాట. వాడు పరుగు పెడుతున్నాడు కదా, నేను ఎందుకు పరుగు పెట్టకూడదు అంటే, పరుగు అంటే నిజంగా లిటరల్లీ రేస్ కాదండోయ్. వాడు దేనికోసం పరుగు పెడుతున్నాడు, వాడికి ఏదో వాచ్ ఉందా, ఐ మస్ట్ హ్యావ్ ద వాచ్, వాడుకుంటే నాకు ఉండకూడదా, ఏదో విధంగా కొని పెట్టాలి అంతే. సో అలా పరుగు పెడతాం అనమాట. పరీక్షలో ఓటమి తట్టుకోలేక, అంటే ఓటమి ఏదొచ్చినా సరే తట్టుకోలేక, అది పాస్ అవనివ్వండి ఫెయిల్ అవనివ్వండి, ఆ తట్టుకోలేం కాబట్టి, వచ్చే రిజల్ట్ని తట్టుకోలేం కాబట్టి స్ట్రెస్కి గురవుతూ ఉంటాం. తనకున్న సంపాదన సరిపోదేమో అని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట, దానికి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం, అయ్యో నాకు సరిపోదేమో అని. చూడండి, పరుగు పెట్టండి, అవసరమైనప్పుడు స్టాప్ చేయండి. పరుగు పెట్టడం, అవసరమైనప్పుడు స్టాప్ చేయడం, అది స్ట్రెస్కి రెమెడీ అవుతుంది. నేను పాయింట్ చెప్తూ వస్తాను. ఇతరుల వేగంతో మీరు కూడా పోటీ పడండి, పోటీ పడడం అవసరం అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి. తర్వాత ఓటమి లేని విధంగా కష్టపడి చదవండి, ఫలితం ఏదైనా యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు యువకుల్లో స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఫెయిల్ అవ్వకుండా కష్టపడాలి అని ఒక ప్రయత్నం ఇవ్వరన్నమాట. స్వామి వివేకానంద ఏం చెప్తారంటే, ఫలితానికి ఎంత శ్రద్ధ అయితే పెడతామో, ఫలితం మీద మనకి ఎంతైతే ఆసక్తి ఉందో, ప్రయత్నం మీద కూడా అంత ఆసక్తి అంత శ్రమ పెట్టాలంటారన్నమాట. వీడుని అదర్వైజ్ అనమాట. సో అప్పుడు అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఓటమి లేని విధంగా కష్టపడి ప్రయత్నించు, ఫలితం ఏదైనా యాక్సెప్ట్ చెయ్యి. తర్వాత డబ్బు సంపాదించు, కానీ ఏంటంటే ఎక్కడ వరకు ఆప్ చేయాలో అక్కడ ఆప్ చేసే ప్రయత్నం చేయంటారనమాట. సో ఇది గమనించామనుకోండి, స్ట్రెస్లో ఏంటంటే వేర్ వీ హ్యావ్ టు పుట్ ఏ క్వశ్చన్ మార్క్ పెట్టి am I గోయింగ్ ఇన్ ఏ రైట్ వే అని ప్రశ్నించుకోండి, అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ దొరికేది అనమాట. ఆన్సర్ దొరకనంత వరకు, పరుగులు పెడుతున్నంత వరకు స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. స్ట్రెస్ ఉండాలి కూడా, కానీ ఏంటంటే అది బర్స్ట్ అయితే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇది ఏంటిది, ఈ ప్రాబ్లం ఏమంటారు? ఏమంటే స్ట్రెస్ అందరికీ ఉందంటే ఏంటి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు 60 years ఒక పెద్ద ఆమెను తీసుకుంటే ఆమెకు కూడా స్ట్రెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకంటే స్ట్రెస్ ఆమెకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొడుకుని చూసుకోవాలి, మనవలను చూసుకోవాలి, మనవలు చూసుకోవాలి, వీళ్ళందరి గురించి ఆమె వర్రీ అవుతూ ఉంటుంది అనమాట. అది పిల్లవాడు చూసుకుంటే వాడికి ఎగ్జామినేషన్స్ అనో ఇంకోటోనో, లేకపోతే కొంచెం మంది పిల్లల్ని ఒక 10 years 15 years గర్ల్స్ కానీ బాయ్స్ని కానీ తీసుకెళ్ళండి, వాళ్ళకు కూడా స్ట్రెస్ ఉంటుంది అనమాట. ఎలాంటి స్ట్రెస్ అంటే, మా నాన్నగారు లావుగా ఉన్నారు, ఇప్పుడు స్కూల్కి వస్తే మా నాన్నగారిని చూసి అందరూ నేనేం షేమ్ ఫీల్ అవ్వాలి కదా అని ఆమె కూడా స్ట్రెస్ అనమాట. నాన్నగారు లావుగా ఉన్నారని ఈమె స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఫ్రెండ్స్ అంటారు, యువర్ డాడీ సో ఫ్యాట్ అంటారని ఈమె స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది వాళ్ళ మోడర్న్ ఏజ్ స్ట్రెస్. ఇలా మోడర్న్ ఏజ్లో స్ట్రెస్ గురవుతూ ఉంటాం అనమాట. ఇది ఏంటి అంటే, ఇట్ ఈజ్ ఏ ఫిలాసఫికల్ ప్రాబ్లం. అంటే మన జీవితంలో ఎలాగ జీవిత ప్రయాణం సాగించాలో తెలియకపోవడమే అని అందరూ చెప్పారనమాట. నాట్ ఓన్లీ ఏన్షియంట్ ఋషీస్, ఈవెన్ మోడర్న్ సైకాలజిస్ట్స్ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది ప్రాబ్లమ్ ఆఫ్ ఫిలాసఫికల్ ప్రాబ్లం అని చెప్పారు. ఇది తత్వపరంగా ఇది ప్రాబ్లం. అంటే అర్థం ఏంటి, వాడు జీవితంలో ఏ విధంగా ప్రయాణం చేయాలో ఆ విధంగా ప్రయాణం చేయకపోవడమే అని రాశారనమాట. పెద్ద సైంటిస్టులు రాశారు, పెద్ద సైక్రాటిస్టులు రాశారనమాట. వాళ్ళందరూ కూడా అక్కడికే క్వశ్చన్ మార్క్ పెట్టారు. స్ట్రెస్ స్ట్రెయిన్ అని ఒక బుక్ ఉందన్నమాట, అందులో రాశారనమాట ఇట్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఫిలాసఫికల్. సో దాన్ని ఏమంటాడంటే, ఇట్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ లివింగ్. జీవితంలో ఎలాగ జీవించాలో మర్మము తెలుసుకోకపోవడమే స్ట్రెస్కి, ఒత్తిడికి కారణం అని చెప్పారనమాట. ఒత్తిడికి కారణం అని చెప్పారు. అంటే ఎలా జీవితంలో ఎలాగ మసలుకోవాలో, మన జీవితాన్ని ఎలా డిఫైన్ చేసుకోవాలో, మన జీవితానికి ఎలాగ సరికొత్త నిర్వచనం ఇచ్చుకోవాలో తెలియకపోవడమే స్ట్రెస్కి కారణం అని చెప్పారనమాట. అప్పుడు ఏమైందంటే, జీవించడంలో గల మర్మం కానీ తత్వాన్ని కానీ మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు సంసారంలో ఈ ప్రపంచంలో ఎలాగ జీవించాలో తెలుసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే, కుటుంబంలో మనందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, సమాజంలో మనందరికీ కొద్దిపాటి బాధ్యతలు ఉంటాయి, అందరికీ ఉంటాయి అన్నమాట. ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఏం చేస్తామంటే, ఏమాత్రం ఒత్తిడికి గురి అవ్వకుండా ఉంటాం. అప్పుడు జీవిత పయనం ఎలా ఉందంటే సాఫీగా సాగిపోద్ది అనమాట. ఓన్లీ వీ నీడ్ టు నో దట్. జీవితంలో మర్మం,
ప్రహ్లాదుడు అడిగాడు తండ్రి, ఏమయ్యా గురుకులానికి వెళ్ళావు కదా, ఏం చదువుకొని వచ్చావు, 2 పద్యాలు చెప్పవయ్యా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనగానే మన తల్లిదండ్రులు ఎంతో పొంగిపోతారనమాట. అరే భాగవతంలో ఒక పద్యం కానీ లేకపోతే సుమతి శతకం కానీ ఏదైనా ఒక పద్యం చెప్పంటే అవన్నీ ఓల్డ్ అండి, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటే తల్లిదండ్రులు పొంగిపోతారనమాట. కానీ ప్రహ్లాదుడు తండ్రి అడిగాడు అనమాట, నాన్న నువ్వు గురుకులంలో ఉండొచ్చావు, ఏమి నేర్చుకున్నావు చెప్పు అని. చదువులలో మర్మం ఎల్లా చదివి తిని తండ్రి అని చెప్పాడు. నేను ద సీక్రెట్ ఆఫ్ ఆల్ ద ఎడ్యుకేషన్ ఐ హ్యావ్ లెర్న్డ్, అది నేర్చుకుని వచ్చానని చెప్తాడు అనమాట. రామకృష్ణ పరమహంస గారు కూడా అన్నారనమాట, నో ఐ డోంట్ వాంట్ దిస్ బ్రెడ్ విన్నింగ్ ఎడ్యుకేషన్, ఏదో ఒక బ్రెడ్ ముక్కలోనే 4 వేళ్ళు లోపలికి వెళ్ళి ఎడ్యుకేషన్ నాకు వద్దు అన్నారనమాట. వాళ్ళ అండర్స్టాండింగ్ అలా ఉంది, వాళ్ళ క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. కానీ మనం అలా ఉండలేము. కానీ ఏంటంటే ఏం చెయ్యాలి, జీవితంలో పయనం సాగించాలంటే, ఏ మాత్రం ఒత్తిడికి గురవ్వాలంటే ఏమి చెయ్యాలి. ఇంకొక స్టోరీ. ఒక ఊరు, ఒక హ్యాపీ కుటుంబం, సంతోషంగా ఉన్న ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఉన్న యజమాని ఒక పెద్ద వ్యాపారి కాదు, భూస్వామి కూడా కానే కాదు, ఒక చిన్న వడ్రంగి. ఎక్కడో దూరంలో ఉన్న పట్టణంలో ఒక చిన్న షాప్ ఉంది, అక్కడ వడ్రంగి పనులు చేసుకుని జీవితాన్ని సాగిస్తున్నాడు. ప్రతి సంసారికి ఉన్న బాధ్యతలు ఆయనకి కూడా ఉన్నాయి. ఆయన ఏం ఎక్సెప్షనల్ ఏం కాదండి, ప్రతి సంసారికి ఉన్న బాధ్యతలు ఆయనకి కూడా ఉన్నాయి. కానీ ఏం చేస్తాడంటే, ప్రతిరోజు షాపు క్లోజ్ చేసి వచ్చిన తర్వాత తన ఇంటి ముందు ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు యొక్క బ్రాంచ్ని ఇట్లా పట్టుకుని ఏం చేస్తాడంటే, నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఈ చెట్టుకి తగిలిచ్చేస్తున్నాను. ఇమాజినేషన్ అంతే, నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఈ చెట్టుకి తగిలిచ్చేస్తున్నానని చెట్టు కాసేపు ఇలా పట్టుకుని ఉంటాడు అనమాట. అట్ ద మోస్ట్ హీ విల్ ప్రే. సో నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెట్టుకి తగిలిచ్చేస్తున్నాను. వెంటనే అతనిలో ఒక విధమైన ఆనందం వచ్చేస్తాయి అనమాట. ఇంట్లో వెళ్తాడు, హ్యాపీగా పిల్లలతో ఆడుకుంటాడు, చక్కగా భోజనం చేస్తాడు, హాయిగా నిద్రపోతాడు. మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, వడ్రంగి షాప్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ చెట్టు దగ్గర ఆ బ్యాగ్ని మళ్ళీ భుజాన్ని వేసుకు వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే వెళ్ళాలి, తప్పదు, సంసారం నడవాలి కాబట్టి. ఈ విషయాన్ని పక్కనున్న వాళ్ళు అందరూ రోజు చూస్తున్నారనమాట. ఏంటబ్బా కాసేపు ఇలాగ బ్యాగ్ ఆ బ్రాంచ్ని ఆ చెట్టు యొక్క కొమ్మను పట్టుకునేటప్పటికి ఈజ్ అ డిఫరెంట్ మ్యాన్ అయిపోతున్నాడు, ఎట్లాగైపోతున్నాడు అని రోజు గమనిస్తున్నారనమాట. అప్పుడు అనుకున్నారు, ఈ చెట్టులో ఏదో మర్మం ఉందనుకుని అదే చెట్టుని వాళ్ళ ఇంటి ముందు కూడా నాటుకున్నారనమాట. నాటుకోవడంతో సరికాదు, వాడు ఎట్లాగా ప్రే చేసి ఎలా ఎంబ్రేస్ చేసుకుని ఎలా ప్రే చేస్తాడో అట్లా కూడా ప్రే చేయడం మొదలుపెట్టారనమాట. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు, వాళ్ళ ఒత్తిడి బాగానే అలాగే ఉందన్నమాట. ఇంకా ఒక రోజు ఆగలేదనమాట. అయ్యా చూస్తున్నాము, నిన్ను వస్తావు, షాప్ క్లోజ్ చేసుకొస్తావు, ఆ చెట్టు ముందు ఇలా కాసేపు నిలబడతావు, హాయిగా లోపలికి ఆనందంగా వెళ్ళిపోతావు, మళ్ళీ షాప్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ చెట్టుని పట్టుకుంటావు, మళ్ళీనేమో మాలాగే ఉంటావు, మళ్ళీ వస్తావు అని అడిగినప్పుడు, ఏంటి సీక్రెట్, ఈ చెట్టులో ఏమన్నా ఉందా, చెట్టుని మేము నాటుకున్నాం మా ఇంటి ముందు, ఈ కొమ్మ పట్టుకెళ్ళి నాటి మేము జరగట్లేదే అని అడిగారనమాట. అరే ఈ చెట్టులో ఏమీ లేదయ్యా, నేను వడ్రంగి షాపు క్లోజ్ చేసి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే, నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక బ్యాగ్ని ఆ చెట్టుకి తగిలిచ్చేస్తాను, అంతే, ఇమాజినేషన్ అంతే, చెట్టుకి తగిలిచ్చేస్తాను, తెలియదు ఆనందంగా ఇంట్లో ఉంటాను. తర్వాత ఏంటంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ నాకు ప్రాబ్లమ్స్ ఉంటే కుటుంబం గడవాలి కాబట్టి మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మోసుకుపోతాను. కానీ ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే, ప్రతిరోజు కూడా నా బ్యాగ్ లైట్ అయిపోతుంది అని చెప్పాడు అనమాట. నా బ్యాగ్లో ఉన్న బరువు తగ్గిపోతుంది అని చెప్పాడు అనమాట. ఇదండి మర్మం అంటేనే. ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ని చేయాలంటే ఏన్షియంట్ సొల్యూషన్స్ మన ఋషులు ఏమి ఇచ్చారో నేర్చుకోవాలన్నమాట. అలా ఉండాలి అంటే సంసారాల్లో ఉండాలి. మీరందరూ మాలా సన్యాసులు అయిపోతే ఒత్తిడి ఉండదు అనుకోవడానికి ఉండదు, ఉండాలి, గృహస్థులు కూడా ఉండాలన్నమాట. ఎలా ఉండాలి నేర్చుకోవాలన్నమాట. అప్పుడు థింగ్స్ ఏమవుతాయి అంటే, జీవితం ఏమవుతుందంటే 3 పూలు 6 కాయలుగా సాగిపోతూ ఉంటుంది అనమాట. ఎలా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, భగవద్గీతలో ద ఫస్ట్ చాప్టర్లో ఉన్న ఫస్ట్ శ్లోకాన్ని తీసుకుందాం. అది స్ట్రెస్ బర్స్ట్కి ఒక ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ. రాణి మహారాష్ట్రలో రాణి హోల్కర్ అనే ఆమె ఒక పండితుడిని పిలిపించి నేను భగవద్గీత ప్రవచనం వినాలనుకుంటున్నాను, చెప్పండి అని చెప్పింది అనమాట. వెంటనే పండితులు వారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ, చాలు అయిపోయింది, నాకు అర్థమైపోయింది అన్నమాట. ఏమని అర్థం చేసుకుందంటే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ఈ క్షేత్రం, ఈ సంసారంలో ఏం చేయాలి, ధర్మబద్ధంగా ఉండాలి. క్షేత్రం అంటే ఏంటి, శరీరం. క్షేత్రమత్యుపదీయతే అంటాడు. ఈ శరీరం ద్వారా ధర్మబద్ధంగా జీవించడం ఎలాగో నేర్చుకోవాలి అంటారనమాట. ఈ మోడర్న్ సొసైటీలో ధర్మబద్ధంగా జీవించడం అనేది లేనే లేదనమాట.
మీరు ఏ ఫీల్డ్లో అవ్వండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వండి, ఒక కలెక్టర్ అవ్వనివ్వండి, ఒక సచివాలయంలో ఎంప్లాయ్ అవ్వనివ్వండి, ఒక టీచర్ అవ్వనివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు ధర్మబద్ధంగా జీవించాలని ఐడియా లేకపోవడమే ఒత్తిడికి కారణం అని చెప్పారనమాట. ఒత్తిడికి కారణం ఇదని చెప్పారనమాట. వై మీరు అనొచ్చు అనమాట, ఇదేం కాదండి అనొచ్చు అనమాట. ఎందుకంటే సపోజ్ ఇఫ్ యూ గో టు సెక్రటేరియట్ ఆఫీస్ 10 o'clock అనుకుంటే అప్ టు 11 o'clock నోబడి విల్ కమ్. ఇఫ్ ద చీఫ్ సెక్రటరీ హ్యాపెన్స్ టు ఎంటర్, అప్పుడు వీళ్ళందరూ స్ట్రెస్కి ఫీల్ అవుతారన్నమాట. అయ్యో చీఫ్ సెక్రటరీ గారు వచ్చారంట, మనం లేవంట సీట్లో, ఏమైపోయిందని ఒత్తిడి మొదలవుతుంది అనమాట. అండ్ పీపుల్ స్టార్ట్ దోస్ హూ టేక్ బ్రైబ్స్ ఆల్వేస్ దే ఆర్ ఇన్ స్ట్రెస్. ఎందుకంటే తప్పు చేసేమనే ఒక యాంగ్జైటీ, ఒక గిల్టీ కాన్షియస్నెస్ ఏం చేస్తుందంటే వాళ్ళని ఎప్పుడూ కూడా స్ట్రెస్లోకి నెడుతుంది అనమాట. సో అంచేత ఏం చేయాలంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపితే మీకు జీవితం మీద ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది అనమాట. అప్పుడు వీ నీడ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీబడి అనమాట. ఇప్పుడు లంచం తీసుకునే వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఒక హౌస్కి ప్లానింగ్ చేయాలి అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఏం చేస్తే మినిమమ్ ఒక 40 lakhs బిల్డింగ్ కట్టామంటే 4 lakhs వాళ్ళకి చదివించుకోవాలి, లేకపోతే బిల్డింగ్కి పర్మిషన్ ఇవ్వరు. అది ఎక్కడ వాళ్ళు స్పాట్ వాళ్ళే ఫిక్స్ చేస్తారు. నో, ఇట్స్ నాట్ బిన్ ద ఆఫీస్లో ఇవ్వకూడదు, మళ్ళీ ఏసీబీ వాళ్ళు వచ్చేస్తారేమని భయం అనమాట. ఎక్కడ ఇవ్వాలి, పలానా హోటల్లోకి మీరు పలానా టైంకి రావాలి. ఇఫ్ వాడు దురదృష్టవశాత్తు ఏమైనా ఏసీబీ వాళ్ళకి చిక్కుతామేమో అనే ఆ టెన్షన్ ఖచ్చితంగా ఉండి తీరుతుందండి, ఖచ్చితంగా ఉండి తీరుతుంది అనమాట. దోస్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రైటియస్ పాత్, డెఫినెట్లీ దే విల్ బీ అండర్ స్ట్రెస్. సో అంచేత ఏంటంటే ఏన్షియంట్ ఋషిస్ ఏం చెప్పారంటే మీకు మీ జీవితంలో మానసిక ప్రశాంతత కావాలా, మీకు ఒత్తిడి లేకుండా మీ జీవితంలో పయనం సాగించాలంటే ఫస్ట్ థింగ్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఈజ్ దట్ వీ నీడ్ టు ఫాలో ద రైటియస్ పాత్. ఇది ఎవరికే అర్థం కాదనమాట. ఈట్ స్లోలీ అంటే ఈజీ అనమాట. ఏముంది, ఓవర్ కప్ ఆఫ్ కాఫీ తాగుతూ గంటల కొద్దీ కబుర్లు చెప్పుకుంటా అయితే ఈజీ అయిపోద్ది అనమాట. కానీ ధర్మబద్ధంగా జీవించాలి అనేటప్పటికి ఏమవుతుందంటే అందరికీ ఈ సొల్యూషన్ నచ్చకపోవచ్చు అనమాట. ఈట్ స్లోలీ అంటే ఒక హోటల్కి వెళ్తాము, కబుర్లు చెప్పుకుంటా, ఒక సినిమా స్టోరీ చెప్పుకుంటా, 3 గంటల సేపు చెప్పుకుంటా స్లోగా తినొచ్చు, అది ఈజీ అనిపిస్తుంది అనమాట. దానివల్ల యూ నీ నాట్ ఓవర్కమ్ స్ట్రెస్. బట్ ద ఏన్షియంట్ సొల్యూషన్ ఈజ్ దట్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే ధర్మం కురు. ఈ శరీరం ద్వారా నువ్వు చేసే పనులన్నీ కూడా ధర్మబద్ధంగా ఉండేటట్టు చూసుకో, అది నీకు జీవితం పట్ల స్పష్టమైన అవగాహన కల్పిస్తుంది. అప్పుడు నీకు జీవితంలో భయం అనేది ఉండదు, జీవితంలో ఒత్తిడి అనేది ఉండదు. క్షేత్రే ధర్మం కురు, దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా రెండవ పాయింట్ ఏంటంటే మీరందరూ కంప్యూటర్ ఆపరేటింగ్ చాలా బాగా వచ్చు కాబట్టి కంప్యూటర్ టెర్మినాలజీలో ఒక వర్డ్ ఉంటుంది అనమాట, GO అంటే గ్యార్బేజ్ ఇన్ అండ్ గ్యార్బేజ్ అవుట్, అంతేనండి. GIGO ఉంటుంది అనమాట, గ్యార్బేజ్ ఇన్ అండ్ గ్యార్బేజ్ అవుట్. అంటే రకరకాల చెత్త లోపలికి రావడం, మళ్ళీ చెత్త అంతనే గ్యార్బేజ్ అవుట్, లోపలికి బయట పడేయడం అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఏమంటానంటే గుడ్ ఐడియాస్ ఇన్, గుడ్ ఐడియాస్ అవుట్. గుడ్ ఐడియాస్ ఎప్పుడు కూడా మనిషికి ఏంటంటే ఉదాత్తమైన ఆశయాలు, ఉదాత్తమైన ఆలోచనలు ఉండాలన్నమాట. క్రికెట్నెస్ ఉండకూడదు అనమాట. ఉదాత్తమైన ఆశయాలు, ఉదారమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడు ఏమవుద్దంటే మనకి వీ విల్ లెర్న్ ద రైట్ నాలెడ్జ్, వీ విల్ గెయిన్ ద రైట్ నాలెడ్జ్. ఇలాంటి ఆశయాలు, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనకి సరైన జ్ఞానం మనకు వస్తుంది అనమాట. అప్పుడు ఏదైతే అసలు కాదు అని భ్రమపడుతున్నామో అప్పుడు అసలు కాదు అనే స్పష్టమైన అవగాహనకు వచ్చేస్తాం. ఏదైతే మంచిది చెడ్డదాన్ని మంచిదని భ్రమపడుతున్నామో ఈ రైట్ నాలెడ్జ్ వల్ల, సరైన జ్ఞానం మనకు రావడం వల్ల ఏమవుతుందంటే అది తప్పే అని అవగాహనకు వచ్చేస్తాం అనమాట. ఏదైతే సత్యాన్ని అసత్యమని భ్రమపడుతున్నామో ఈ స్పష్టమైన జ్ఞానం ఉండడం వల్ల ఏమవుతుందంటే అసత్యమే అనేది భ్రమకు వచ్చేస్తాం అనమాట. ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం అనమాట. అది ఎలాగంటే తాడుని చూసి పాము అని భ్రమపడతామా? ఎవరికైతే సరైన జ్ఞానం ఉందో, ఎవరికైతే ఉదాత్తమైన ఆలోచనలు, ఉదాత్తమైన ఆశయాలు ఉన్నాయో వాడు పామును పాముగానే చూస్తాడు, తాడుని తాడుగానే చూస్తాడు. పామును తాడుగా భ్రమింపడు, అదనమాట పాయింట్. వి ఆల్వేస్ డూ దాట్ ఓన్లీ. నిత్యమైన దాన్ని అనిత్యమైన దాన్ని పట్టుకుని ఏం చేస్తామంటే ఇదే నిత్యం అనుకుంటాం, అసత్యమైన దాన్ని పట్టుకుని ఇదే సత్యం అనుకుంటాం అనమాట. ఎవరికైతే ఈ ఆలోచనల యొక్క పరంపర సక్రమంగా సాగుతుందో, ఉదాత్తమైన ఆలోచనలు, ఉదాత్తమైన ఆశయాలు కలిగి ఉంటాయో వాళ్ళకి దే విల్ గెయిన్ ద రైట్ నాలెడ్జ్. ఆ రైట్ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే వాళ్ళని రైట్ ట్రాక్లో ప్రవేశపెడుతుంది అనమాట. వాళ్ళ తప్పటడుగు వెయ్యరు. అదే రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఎన్ ఎక్స్పర్ట్ డాన్సర్ నెవర్ మేక్స్ ద ఫాల్ స్టెప్ అంటారు.
ఏదైతే మంచిది చెడ్డదాన్ని మంచిదని భ్రమపడుతున్నామో ఈ రైట్ నాలెడ్జ్ వల్ల, సరైన జ్ఞానం మనకు రావడం వల్ల ఏమవుతుందంటే అది తప్పే అని అవగాహనకు వచ్చేస్తాం అన్నమాట. ఏదైతే సత్యాన్ని అసత్యమని భ్రమపడుతున్నామో ఈ స్పష్టమైన జ్ఞానం ఉండడం వల్ల ఏమవుతుందంటే అసత్యమే అనేది భ్రమకు వచ్చేస్తాం అన్నమాట. ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం అన్నమాట. అది ఎలాగంటే తాడుని చూసి పాము అని భ్రమపడతామా? ఎవరికైతే సరైన జ్ఞానం ఉందో, ఎవరికైతే ఉదాత్తమైన ఆలోచనలు, ఉదాత్తమైన ఆశయాలు ఉన్నాయో వాడు పాముని పాముగానే చూస్తాడు, తాడుని తాడుగానే చూస్తాడు. పాముని తాడుగా భ్రమింపడు. అదనమాట పాయింట్. వి ఆల్వేస్ డూ దాట్ ఓన్లీ. నిత్యమైన దాన్ని అనిత్యమైన దాన్ని పట్టుకుని ఏం చేస్తామంటే ఇదే నిత్యం అనుకుంటాం, అసత్యమైన దాన్ని పట్టుకుని ఇదే సత్యం అనుకుంటాం అన్నమాట. ఎవరికైతే ఈ ఆలోచనల యొక్క పరంపర సక్రమంగా సాగుతుందో, ఉదాత్తమైన ఆలోచనలు, ఉదాత్తమైన ఆశయాలు కలిగి ఉంటాయో వాళ్ళకి దే విల్ గెయిన్ ద రైట్ నాలెడ్జ్. ఆ రైట్ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే వాళ్ళని రైట్ ట్రాక్లో ప్రవేశపెడుతుంది అనమాట. వాళ్ళ తప్పటడుగు వేయరు. అదే రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఎన్ ఎక్స్పర్ట్ డాన్సర్ నెవర్ మేక్స్ ద ఫాల్ స్టెప్ అంటారు. నాట్యంలో ఆరితేరిన నాట్యగత్తె ఎప్పుడు తప్పటడుగు వేయదు. ఎప్పుడైతే మనకి రైట్ జ్ఞానం ఉందో, సరైన జ్ఞానం ఉందో, సరైన అవగాహన ఉందో తప్పటడుగు అనేది వేయము. ఎందుకంటే మన జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఒక ఉన్నత వైపుగా నడిపిస్తుంది అనమాట, ఉన్నత లక్ష్యం వైపుగా నడిపిస్తుంది. మనకి స్పష్టమైన అవగాహన ఇస్తుంది, ఇది తప్పు, ఇది రైటు, దానిలో ఏమీ లేదు, సారం లేదు, అది అసారం, మనం ఏదైతే పోవాలో సారమైన వస్తువునే ఎంచుకోవాలి అని కరెక్ట్గా అవగాహనకు వస్తామన్నమాట. బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్, వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ నాలెడ్జ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్ ద ప్రాపర్ థింగ్స్. అల్టిమేట్లీ వీఆర్ గెటింగ్ టు ద ప్రాబ్లమ్స్. అంచేత ఏం చేయాలంటే జిగో అనేది ఏంటంటే గుడ్ ఐడియాస్ ఇన్ అండ్ గుడ్ ఐడియాస్ అవుట్ అనమాట. అది ఎలాగంటే ఒక చిన్న స్టోరీ. ఒక తండ్రి, 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులకి 10 రూపాయలు ఇచ్చి, ఈ 10 రూపాయలతో మీరు ఏం చేస్తారంటే ఇంటిని చక్కగా నింపండి అన్నట్టు. అందరికీ తెలిసిన స్టోరీ ఇది. ఎందుకంటే అది ఎలాగ ఈ జీవితంలో అప్లై చేసుకోవాలన్న దాని గురించి నేను చెప్పాల్సి వస్తుంది అనమాట. ఈ 10 రూపాయలు ఇచ్చి ఈ 10 రూపాయలతో ఈ గదిని నింపాలి, ఏం కొంటారో మీ ఇష్టం అని చెప్పాడు అనమాట. ఎవరైతే బిబో ఉందో, బిబో అంటే బ్యాడ్ ఐడియాస్ ఇన్ బ్యాడ్ ఐడియాస్ అవుట్ అని ఉందో, వాడు ఏం చేస్తాడంటే వాడు ఆలోచనలు అన్నీ చెత్తగా ఉంటాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడెక్కడో ఆ చెత్త అంతా 10 రూపాయలకి చౌకగా వస్తాయి కాబట్టి చెత్తను కొనుక్కొని వచ్చి ఏం చేశాడంటే మొత్తం ఇల్లంతా నింపేశాడు అనమాట. ఎందుకంటే వాడికి ఎప్పుడు కూడా బ్యాడ్ ఐడియాస్ ఇన్ అండ్ బ్యాడ్ ఐడియాస్ అవుట్, మొత్తం గదినంతా కూడా చెత్తతో నింపేశాడు అనమాట. అక్కడ మేబీ మున్సిపాలిటీ బండి పోతూ ఉంటుంది, 10 రూపాయలు ఇచ్చి కొనేసుకుని నింపేశాడు అనమాట. Whereas this boy who has got the good ideas in and good ideas out, చక్కగా వెళ్ళి ఒక క్యాండిల్ మ్యాచ్ బాక్స్ కొనుక్కొచ్చి, ఒక అగరబత్తులు మంచి ఇన్సెన్స్ స్టిక్ కొనుక్కొచ్చి చక్కగా క్యాండిల్ వెలిగించి అగరబత్తులు పెట్టాడు అనమాట. ఏమైంది? వెలుతురుతో గదంతా ప్రకాశితమైంది. ఎట్ ద సేమ్ టైం అయిందంటే గదంతా సుగంధభరితం అయిందనమాట. సో వాడుకి సరైన జ్ఞానం ఉన్నవాడు ఎట్లా చేస్తాడు, కానీ సరైన జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంటే వాడు పోయి మున్సిపాలిటీ బండి మీద చెత్త అంతా ఎరుకొచ్చి ఇది చౌక అనుకుని ఏం చేస్తాడంటే మొత్తం అంతా పాడు చేస్తాడనమాట. కానీ మనలో ఈ ఆలోచనలు లేవనుకోండి, సరైన జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తామంటే మనం కూడా ఏం చేస్తామంటే అసత్యమైన దాన్ని సత్యంగా భావించి ఆ అసత్యమైన మార్గంలో ప్రవేశించి ఒత్తిడికి గురవుతాం. అనిత్యమైన దాన్ని నిత్యంగా భావించి అనిత్యం కోసం ప్రాకులాడుతూ ఒత్తిడికి గురవుతాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఫస్ట్ ఏంటంటే క్షేత్రే ధర్మం కురు. ఈ శరీరం ద్వారా ఈ శరీరాన్ని నేను ధర్మ మార్గంలో నడిపించాలి, ధర్మబద్ధమైన జీవితం గడపాలి. నేను ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా, నేను ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా, ఏ వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ధర్మ మార్గంలో జీవించడం వల్ల నాకు భయాందోళనలు పోయి నేను ఒత్తిడి లేకుండా జీవించగలుగుతాను అనేది ఒక నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే ఉదాత్తమైన ఆశయాలు కలిగి ఉండాలి. ఉదాత్తమైన ఆలోచనలు కలగడం వల్ల ఏమవుతుందంటే నాకు స్పష్టమైన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ద్వారా నేను నిత్యమైనదిగా నేను తీసుకుంటాను, అనిత్యమైన దాన్ని వదిలిపెట్టేస్తాను. తర్వాత ఏదైతే తాడుని పాము అని నేను భ్రమపడుతున్నాను, నేను ఎప్పుడూ భ్రమపడను, పామును పాముగానే చూస్తాను, తాడుని తాడుగానే చూస్తాను. అప్పుడు 2వ పాయింట్ వచ్చినట్టు అనమాట, రైట్ నాలెడ్జ్, గెయినింగ్ రైట్ నాలెడ్జ్. ఇంకా 3వది ఇంపార్టెంట్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ అనమాట. కర్మయోగం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అంతా పని చేయాలన్నమాట. ఎవరు కూడా పని చేయకుండా ఎవరు ఉండలేరు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, నహి కచ్చిత్ క్షణమపి, ఎవరు కూడా ఒక్క నిమిషం కూడా పని చేయకుండా ఉండలేరు అనమాట.
సో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ కర్మయోగంలో ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటే ఎక్కడ చదువుకున్న వాడి దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి గృహిణి దగ్గర నుంచి ఎవరైనా సరే ఈ కర్మయోగ రహస్యాన్ని తెలుసుకుంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్నమాట. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, బట్ యూ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. పని ఏం చేయాలంటే మేము చదువుకునేటప్పుడు రామకృష్ణ మిషన్ వాళ్ళు రిలీఫ్ అది చేస్తే మేము వాలంటీర్స్గా వెళ్ళామన్నమాట. వాళ్ళు ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 10 గంటల వరకు ఎంతో కష్టపడి పనిచేసేవారు. ఎందుకంటే రిలీఫ్ అంటే అక్కడ ఏమి సదుపాయాలు ఏమి ఉండవు, రోడ్లు ఉండవు, ఏమి ఉండవు, తాగడానికి నీళ్లు కూడా ఉండవు అన్నమాట. వాళ్ళు ఎంతో ఆనందంగా పనిచేసేవారు అనమాట. నాకు అనిపించేది, అబ్బాయి వీళ్ళ ఏంటి ఎంత ఆనందంగా, వీళ్ళకి అసలు ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆనందంగా పనిచేస్తున్నారు అనిపించిందంటే కారణం ఏంటంటే వాళ్ళ నిష్కామ భావంతో చేస్తారనమాట. దే వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్. ఫలితాన్ని ఏ విధంగా ఆశించారనమాట. వాళ్ళు పని చేసుకుపోవడమే వాళ్ళ వంతు. అల్టిమేట్లీ దే విల్ ఎండ్ అప్ విత్ ద గుడ్ రిజల్ట్ ఓన్లీ. వాళ్ళకి సరైన ఫలితాలే వస్తాయి, కానీ ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంచేత 3 ఉన్నాయి సాంస్క్రిట్లో. ఏంటంటే ఫస్ట్ ఫల సంకల్ప త్యాగం అంటే అర్థం ఏంటి? ఫలితంపై ఆసక్తి వదిలిపెట్టడం. మీరు వెంటనే ప్రశ్న వేసేయాలన్నమాట, ఫలితం లేకుండా పని ఎందుకు చేస్తామండి? పని చేయండి, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. సింపుల్, దట్స్ ఆల్. మీరు స్వామి వివేకానంద చెప్పి ఇందాక చెప్పానే కదా, ఫలితం మీద ధ్యాస ఎక్కువ పెడతారు, ప్రయత్నం మీద ధ్యాస ఎక్కువ పెట్టరు. అది తప్పు. కానీ ఏంటంటే ఫలితం మీద ధ్యాస పెట్టకుండా ప్రయత్నం మీద ధ్యాస పెట్టండి, ఫలితం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అంచేత ఏంటంటే కర్మ ఫల త్యాగం అంటే పని ద్వారా వచ్చే ఫలితం మీద ఆసక్తి పెట్టకపోవడం. అర్థమైంది కదా? సీక్రెట్ మీకు అర్థమవుతుంది కదా. ఫలితం మీద పెట్టకుండా ప్రయత్నం మీద పెడితే ఫలితం ఈజ్ బౌండ్ టు కమ్. దట్స్ ఆల్. దట్ ఇస్ వేర్ మ్యాటర్ ఎండ్స్. రెండోది ఏంటంటే కర్మ సంకల్ప త్యాగం. కర్మ సంకల్ప త్యాగం అంటే అర్థం ఏంటంటే ఒక సాత్విక గుణం అనమాట. అది అర్థం ఏంటి? సీక్ నాట్, అవాయిడ్ నాట్. ఏదన్నా మన ఆఫీసులో పని ఇచ్చారనుకోండి, దాన్ని నేను చేయను అని కదన్నమాట. చేసేసి ఎంత చాకచక్యంగా చేయాలో అంత చాకచక్యంగా చేయాలన్నమాట. కానీ పని ఇవ్వలేదనుకోండి, నాకు పని ఇవ్వమంటేనే పని వెనకాల పడకూడదు అనమాట. సీక్ నాట్, అవాయిడ్ నాట్. ఇది కర్మ మీద ఆసక్తి వదిలించుకోవడం. పని మనకిచ్చిన దాన్ని యోగ కర్మసు కౌశలం అంటాడనమాట. మనకిచ్చిన దానిని నైపుణ్యంతో చేయాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ నాట్ డూ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేము ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. గవర్నమెంట్తో కరస్పాండెన్స్ చేసినప్పుడు ఏం చేస్తుంటే మా లెటర్ క్లియర్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకునే విధం వేరుగా ఉండి మాకు తప్పుడు రిప్లైలు ఇస్తూ ఉంటారనమాట. దట్ మీన్స్ వాట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఏ ప్రాపర్ వర్క్. యోగ కర్మసు కౌశలం, స్కిల్ ఇన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ యోగా. పనిలో నేర్పరితనమే యోగం అనే విషయాన్ని తెలియదు అనమాట. పనిలో మనకిచ్చిన పనిని నేర్పరితనంతో చక్కగా చాకచక్యంగా చేయాలి. ఎట్ ద సేమ్ టైం పని లేకపోయినప్పుడు ఏం చేయాలంటే నాకు పని ఇవ్వండి అని పని వెనకాల పరుగు పెట్టరాదు. అది. మూడోది ఏంటంటే కర్తృత్వ సంకల్ప త్యాగం. కర్తృత్వం అంటే నీ ఏదైనా పని చేసామనుకోండి, ఎవరు చేశారండి? నేను అంటామన్నమాట. నాట్ నెసెసరీ. నేను చేశాను అనుకోక్కర్లేదు అనమాట. ఆ భావన వదిలిపెట్టాలన్నమాట. ఎందుకంటే పని ఎవరు చేశారంటే ఎవరు కూడా తెలిసి వస్తుంది లాస్ట్లో, అది వేరే విషయం అనమాట. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఎవరు చేశారంటే నేను చేశాను అనుకుంటే నేను నాది అనేది అజ్ఞానం అని రామకృష్ణులు చెప్తారన్నమాట. నేను నాది అనుకోవడమే భయంకరమైన అజ్ఞానం. ఈ 3 పాయింట్లు స్ట్రెస్ బర్స్ట్కి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఎస్ వి ప్రిపేర్ ద ఎగ్జామినేషన్, బాగా చదువుతాం, కష్టపడి పని చేద్దాం అనమాట. రిజల్ట్ ఏదో ఒకటి అవుతుంది అంతే, దట్స్ ఆల్. సో ఆ విధమైన ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్కి ఫీల్ అవ్వనమాట. మనం ఏం చేస్తామంటే ఫలితం ఎటువంటి ఫలితం వస్తుందో అని దాన్ని యాక్సెప్ట్ చేయలేక, అంగీకరించలేక ఒత్తిడికి గురవుతాం అనమాట. వెన్ యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ ద రిజల్ట్ కమ్స్, యూ విల్ నాట్ ఫీల్ స్ట్రెస్ ఎట్ ఆల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఫీల్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఓన్లీ. స్టేజ్ ఫియర్ అంటారన్నమాట. స్ట్రెస్కి గురవుతున్నానండి, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఏమన్నా తప్పు మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో అంటే యు ఆర్ నాట్ స్పోకెన్ ఎట్, బట్ ద రిజల్ట్ ఈజ్ దట్ ఆల్రెడీ వచ్చే రిజల్ట్ కోసం అంగీకరించేసి అది మనం తట్టుకోలేక స్ట్రెస్కి ఫీల్ అవుతాం అనమాట. జస్ట్ అవాయిడ్ దిస్. సో దిస్ ఇస్ ద థింగ్. సో అంచేత ఏం చేయాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఎట్లా ఉంటుందంటే మనం చేసే ప్రతి పని కూడా ఒక హయ్యర్ కాజ్కి ఉండాలన్నమాట. ఒక మంచి పనికి మంచి ఉద్దేశంతో చేసే ప్రతి పని కూడా మనకి ఒత్తిడి తీసుకురాదు. నిన్నగాక మొన్న ఒక మ్యాగజైన్లో చదివాను ఈ స్టోరీ. 1987లో ఒక 74 సంవత్సరాలు ఉన్న ఒక రిక్షా తోలే వ్యక్తి, చైనాలో జరిగింది ఈ సంఘటన. ఇంకా రిక్షా తోలడం ఓపిక లేక వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు. ఇంకా చాలు, ఇంకా ఓపిక లేదు, ఇంకా రిక్షా తోలను అనుకుని ఊరు వెళ్ళిపోతే ఊర్లో ఆ పొలాల్లో చిన్న చిన్న పిల్లలు పనులు చేయడం చూశాడు.
ఎందుకు పనులు చేస్తున్నారంటే వాళ్ళ స్కూల్లో చదివే స్తోమత వాళ్ళకి లేదన్నమాట. అప్పుడు ఏమనుకున్నాడంటే, ఓహో స్కూల్లో చదివే స్తోమత వీళ్ళకి లేదు కాబట్టి నేను వీళ్ళను చదివిస్తాను అనుకున్నాడు. చూడండి, రిక్షా పుల్లర్. ఎందుకంటే వర్కింగ్ ఫర్ ద హయ్యర్ కాజ్ అంటే నేను ఒక ఉదాత్తమైన దానికోసం మనం పని చేయాలంటే ఎట్లాంటిది చూడండి. అప్పుడు మళ్ళీ ఏ ఊరి నుంచి అయితే గ్రామానికి వచ్చాడో మళ్ళీ ఆ ఊరికి వెళ్ళిపోయాడు. రైల్వే స్టేషన్ దగ్గర ఒక చిన్న ఇంట్లో ఉంటూ సింపుల్ లివింగ్ ఉంటూ అతను ఏం చేశాడంటే 1987 నుంచి 2001 వరకు మళ్ళీ రిక్షా దొక్కడం మొదలుపెట్టాడు. రిక్షా దొక్కడం మొదలుపెట్టి తనకు సంపాదించిన డబ్బుని ఎంతంటే 3,50,000 యాన్స్ని ఆ స్కూల్కి ఇచ్చాడనమాట. అలాగివ్వడం వల్ల ఎంతమంది చదివారంటే 300 మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి వసతి కల్పించాడు అనమాట. ఈజ్ రిక్షా పుల్లర్. అర్థమవుతుందండి? అప్పుడు 2001లో స్కూల్కి వెళ్ళి అన్నాడంట, అమ్మా ఇంకా నేను ఏ మాత్రం నా శరీరం సహకరించట్లేదు, ఇంకా నేను చెయ్యలేను అని ఆ లాస్ట్ ఏదైతే డబ్బు సంపాదించుకున్నాడో ఆ డబ్బు ఆ స్కూల్లో డిపాజిట్ చేశాడు అనమాట. అప్పుడు పేరెంట్స్, టీచర్స్, పిల్లలు అందరూ కూడా కన్నీంటి పర్యంతం ఏడ్చారనమాట. వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్. వర్క్, కర్మయోగం దేనికోసం చేశాడు? తన భావన అంతా దేనికోసం? ఒక ఉన్నతమైన దానికోసం చేశాడు. మనం చేసే ప్రతి పని కూడా, టీచర్ అవ్వనివ్వండి, సచివాలయంలో ఎంప్లాయీ అవ్వనివ్వండి, ఏదైనా సరే దేనికోసం ఏంటంటే ఒక ఉన్నతమైన, నేను టీచర్గా ఒక 10 మంది పిల్లల్ని తయారు చేస్తాను, ఒక సచివాలయంలో ఉద్యోగం నేను పెట్టే ఒక సిగ్నేచర్, ఒక ఊరు గ్రామానికి వాటర్ సప్లై వస్తుంది. అదే స్వామి రంగనాథరాజు అంటారన్నమాట, ఇమాజినేటివ్ సింపతి, ఒక ప్రేమ పూరితమైన భావన ఉండాలి పనిలో. అది కనపడుచున్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది ఉండదు. వీఆర్ వర్కింగ్ ఫర్ ద హయ్యర్ కాజ్. దానివల్ల నాకు చిత్తశుద్ధి కలుగుతుంది, నాకు లోపల హృదయం పవిత్రం అవుతుంది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే పనిలో మనం బాగా ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం వీ రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్ ఆల్సో. ఫల సంకల్ప త్యాగం గుర్తుపెట్టుకుంటాము, కర్మ సంకల్ప త్యాగం గుర్తుపెట్టుకుంటాము, కర్తృత్వ సంకల్ప త్యాగం, ఈ 3 గుర్తుపెట్టుకుని ఒక ఉన్నతమైన ఆశయం కోసం, ఒక 10 మందికి మంచి చేయడం కోసం పని చేస్తాం అనమాట. అప్పుడు దానిలో ఏ విధమైన ఒత్తిడి ఉండదు. కానీ నా కోసం అంటే డబ్బులు వస్తాయి, మీకు శాలరీ వస్తుంది, నేను కాదంటలేదు అనమాట. కానీ సంకల్పం ఎలా ఉంటుంది? హయ్యర్ కాజ్. అది పెట్టుకుంటే ఏంటంటే స్ట్రెస్ అనేది ఉండదు అనమాట. ఇంకా 4వది, 3 అయిపోయినాయి. క్షేత్రే ధర్మం కురు, జిజో, గుడ్ ఐడియాస్ ఇన్, గుడ్ ఐడియాస్ అవుట్, అండ్ సీక్రెట్ ఆఫ్ కర్మయోగా. అండ్ 4వది ఏంటంటే ఈఎంఐ. వీళ్ళందరికీ ఈఎంఐలు ఉంటాయి, ఉన్నాయండి? అందరికీ ఉంటాయి అన్నమాట ఈఎంఐలు. ఈఎంఐ అంటే అర్థం ఏంటి? ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అందరికీ ఉంటాయి అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే హైదరాబాద్లో 2 ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇంకో 3-4 ఇళ్ళు తీసుకుని 28వ తారీఖు వచ్చేటప్పటికి ఏంటంటే ఎంత ఈఎంఐలు పోతాయి ఈ శాలరీలోని వర్రీ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. అవసరమయ్యి ఈఎంఐలు తీసుకునే వాళ్ళు ఉంటారు, అవసరం లేకపోయినా ఏంటంటే శాలరీని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసే వాళ్ళు ఉండి ఒత్తిడికి గురైపోయే వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట సొసైటీలో. దాన్ని మీరు దేంతో కౌంట్రాక్ట్ చేయాలంటే జిఎన్ఐ అంటే గాడ్స్ నేమ్ ఇన్స్టాల్మెంట్. ఎవ్రీడే గాడ్స్ నేమ్ ఇన్స్టాల్మెంట్తో మీరు కాంటాక్ట్ చేయగలగాలన్నమాట. ఈఎంఐలు ఉండాలి కాదనట్లేదు, కానీ ఈఎంఐ ఇంపార్టెంట్ అయిన దానికి ఈఎంఐలు ఉండాలి తప్ప ఇంపార్టెంట్ అవసరం లేని వాటికి ఈఎంఐలు పెట్టుకుని స్ట్రెస్ గురవడం అనేది ఒక భయంకరమైన తప్పు. అది కాకుండా ఏం చేయాలంటే ఈ ఈఎంఐని మీరు దేంతో కాంట్రాక్ట్ చేయాలంటే జిఎన్ఐ, గాడ్స్ నేమ్ ఇన్స్టాల్మెంట్. ఎవ్రీడే ప్రతిరోజు కూడా భగవంతుని నామాన్ని తీసుకోవడం అనే ఇన్స్టాల్మెంట్ సరిగ్గా ఉందా లేదా బేరీజు వేసుకోవాలన్నమాట. అందులో ఉంటుందన్నమాట నామ్ ధనక ఖజానా బడాతే రహో, అది పెరుగుతుందో చూడండి. బ్యాంక్ బ్యాలెన్స్తో పాటు భగవంతుడి నామం అనే బ్యాంకులో కూడా నామం పెరుగుతుందో లేదో చూసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ ఈఎంఐ వల్ల స్ట్రెస్ పెరగకుండా ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. దాన్ని చూదులేస్తామన్నమాట. అంచేత రామకృష్ణులు ఏమంటారంటే వివేకానందం కూడా చెప్తారన్నమాట, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు అన్లాక్ యువర్ స్ట్రెస్ లేకుండా ఉండాలి అంటే ఒకే ఒక ఉపాయం ఉంది, స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత అనేది ఒక కీ మాత్రమే మిమ్మల్ని స్ట్రెస్ లేకుండా చేస్తూ అంటారు. వివేకానందం ఇంకో చోట ఏం చెప్తారంటే ఆధ్యాత్మిక అనేది జీవిత సమస్యలనే చిక్కుముడులను ఇప్పగలిగేది, అదొక్కటే మాత్రమే ఇప్పగలుగుతుంది శాంతి ఇచ్చేది. ఎనీ అదర్ నాలెడ్జ్ సాటిస్ఫైస్ వాంట్స్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్. మరే ఇతర జ్ఞానమైన ఏంటంటే కొద్దిపాటి ఆనందాన్ని, కొద్దిపాటి కోరికలు ఇచ్చడానికి ఉపయోగపడదు తప్ప ఏ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ మ్యాన్
సౌండ్ మ్యాన్ విల్ బీ స్ట్రాంగ్ ఇన్ ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్. ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి ఇంక జీవితంలో ప్రతి దాంట్లోనూ స్ట్రాంగ్గా ఉంటాడు. ఏది ఏమీ చేయలేదు, జీవితంలో ఏ సమస్య అతను ఏమీ చేయలేదు అనమాట. ఇది 4వది. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే చేజింగ్ ఇంటర్మీడియట్ గోల్స్ విత్ వర్సెస్ యూపీఎస్. ఎందుకంటే అందరికీ గోల్స్ ఉంటాయి అన్నమాట. ఇంటర్మీడియట్ గోల్స్ అంటే అర్థం ఏంటంటే ఈ తిండి తినడానికి, షెల్టర్ ఉండడానికి మనం డబ్బు సంపాదించాలి కదండి, అవన్నీ చేజ్ చేయాలన్నమాట. ఎట్ ద కాస్ట్ ఆఫ్, అప్పుడు ఎప్పుడంటే ఎప్పుడు చేజ్ చేయాలి, యూపీఎస్, అన్ఇంటరప్టెడ్ పీస్ సప్లై ఉండాలి. ఎప్పుడు కూడా శాంతిని కోల్పోకుండా వాటిని చేజ్ చేయాలన్నమాట. శాంతిని కోల్పోయి వాటి వెనకాల పరుగు పెట్టామనుకోండి, అశాంతస్య కుత సుఖం. ఇందాకే స్వామి చెప్పారు, అశాంతిగా ఉన్నవాడికి సుఖం ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే శాంతి లేనప్పుడు అవన్నీ ఇంటర్మీడియట్ గోల్స్ చేస్తే ఏంటి ఉపయోగం? ఏం ఉండదు అనమాట. అంచేత ఏం చేయాలంటే పీస్, మానసిక ప్రశాంతతతో మనము మన డబ్బు సంపాదన మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. అంచేత రామకృష్ణులు ఏం చెప్తారంటే ఎక్కడో జీవితంలో ఒక చాంబర్ లోపల మనసులో హృదయంలో ఉందన్నమాట, దానిలోకి ఏది ఎంటర్ కాకూడదు అనమాట. మన సమస్యలు కానీ, మన ఒత్తిళ్ళు కానీ, మన టెన్షన్లు కానీ అక్కడ ఎంటర్ అవ్వకూడదు. అదే రామకృష్ణులు చెప్తారు, పడవలోకి నీళ్ళు వస్తే డేంజర్ అనమాట. అదేవిధంగా మనసులో ఒక హృదయంలో ఒక చోట భగవంతుని పెట్టిన చోట ఎక్కడో పెట్టాం కదండి, అక్కడ ఆ కార్నర్లో యూ విల్ నాట్ అలౌ ఎనీబడి. ఒత్తిడి కానీ, స్ట్రెస్ కానీ, యాంగ్జైటీని కానీ అలౌ చేయకండి. అలౌ చేయకుండా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండండి. మీ ఇంటర్మీడియట్ గోల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వీఆర్ కంప్లీట్లీ స్ట్రెస్ ఫ్రీ అనమాట. ఇప్పుడు మన ఇస్రో చైర్మన్ గారిని కాక మన వచ్చారనమాట. ఆ రాకెట్ గురుత్వాకర్షణ శక్తిని దాటిపోతేనే అప్పుడు ఏమవుతుందంటే శాటిలైట్ పనిచేస్తాను అనమాట. అప్పటి వరకు ఆ ఫోర్సు పర్ సెకండ్కి 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగంతో రాకెట్ వెళ్ళిపోవాలి. అప్పుడు భూమి ఆకర్షణ శక్తిని తట్టుకోకుండా నిలబడతాను అనమాట. లేకపోతే భూమి ఏం చేస్తే కిందకి లాగేస్తాను అనమాట. అదేవిధంగా ఈ 5 పాయింట్లు ఏంటంటే వెంటనే ఆచరణలో పెట్టాలి, లేకపోతే మళ్ళీ మనం లాగేసి చాలా ఉంటాయి అనమాట. ఎలాగైతే రాకెట్ని భూమి గురుత్వాకర్షణ ఎలాగైతే లాగేస్తుందో అదేవిధంగా మనల్ని లాగేస్తాయి అనమాట. అలా లాక్కుండా ఉండాలంటే జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే వీ గో ఇన్ ఏ బియాండ్ ద గ్రావిటేషన్ ఫోర్స్కి వెళ్ళిపోతాం అనమాట. అది జీరో గ్రావిటేషన్ ఫోర్స్ అంటాను. అక్కడికి వెళ్ళాం అనుకోండి, ఈ ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీ ఏమి ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోతాం. జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది.